సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో అప్లికేషన్ ని మనం ఏ విధంగా అయితే యూస్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేపియబోతున్నా. అంటే గైస్, మనకు గ్రో లో చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా బ్రో, చాలా ఉంటాయి, మీకు చాలా అర్థం కావు కదా. సో అందుకోసం ఇప్పుడు మీకు ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఏ ఆప్షన్ ని ఎలా యూస్ చేయాలి ఏంది అనేది ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా అయితే చూపిస్తా, సరేనా? సో ఈ వీడియో కొంచెం లెందీగా అవ్వచ్చు బ్రో, బట్ మీకు ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మళ్ళీ వేరే వీడియో చూసే అవసరం అయితే ఉండదు. అంటే గ్రో యాప్ ని ఎట్లా యూస్ చేయాలని మళ్ళీ వేరే వీడియో చూసే అవసరం అయితే ఉండదు, ఎందుకంటే ఈ రోజు మనం ప్రతి ఒక్కటి అయితే కవర్ చేద్దాం, సరేనా? సో వీడియోని అయితే చూస్తుండండి వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ గైస్, ఇక్కడ మీకు ఎన్నైతే ఆప్షన్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ ఆప్షన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ ఆప్షన్ మనకు దేని గురించి యూజ్ ఉంటది, మనం ఏ ఆప్షన్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కవర్ చేద్దాం. కొంచెం వీడియో లెందీగా అవ్వచ్చు బ్రో, ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా చూడండి, వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి బ్రదర్, సరేనా? మీరు ఒక్కసారి వీడియో చూసిన తర్వాత చెప్తున్నా కదా, మళ్ళీ వేరే వీడియో చూసే అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఈ రోజు టోటల్ గా ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసేసాం, సరేనా గైస్? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఇక్కడైతే చూసుకోండి, మనకు ఫస్ట్ ఇక్కడ మనకు గ్రో లోగో అనేది ఉంటది. దెన్ దాని తర్వాత ఇక్కడ పక్కన చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఒక సర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో. సో ఈ ఆప్షన్ తోని మనం ఏంటంటే సింపుల్ ఒకసారి నేను క్లిక్ చేసుకుంటే చూపిస్తా. సో దీంతో ఏంటంటే బ్రో, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోసం మీరు ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ గానీ ఏదైనా స్టాక్ లో ట్రేడింగ్ చేయాలనుకున్నారనుకోండి, సింపుల్ గా ఆ స్టాక్ నేమ్ అనేది ఇక్కడైతే సెర్చ్ చేసేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం రిలయన్స్ అని సెర్చ్ చేస్తా. చూసుకోండి, రిలయన్స్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మనకు రిలయన్స్ లో ఎన్నైతే షేర్స్ ఉంటాయో అవన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మీకు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయినా పర్లేదు, అది ఆటోమేటిక్ గా తీసుకుంటది మనకు, ఓకేనా? చూసుకోవచ్చు, ఓకేనా? ఈ విధంగా మీరు సెర్చ్ చేసుకొని మీరు ఏదైతే షేర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ షేర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా? ఈ విధంగా మనకు ఈ సెర్చ్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. సింపుల్ గా ఒకసారి బ్యాక్ వచ్చేసాం, అర్థమైపోయింది కదా. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు ప్రొఫైల్ ఐకాన్ అనేది ఉంటది. ఇక్కడ మీకు ఈ స్కానర్ ఒక్క నిమిషము, ఇక్కడ మీకు ఈ స్కానర్ ఆప్షన్ కూడా ఉంటది. ఇక్కడ నుంచి మీరు స్కాన్ చేసి యూపీఐ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఒక వన్ టైప్ ఆఫ్ యూపీఐ లాగా. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ పక్కన మనకు ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో. సో దీంతో ఏంటంటే నేను క్లిక్ చేసి చూపిస్తా. చూసుకోండి, దీనిపైన క్లిక్ చేసుకుంటే, సో దీనిపైన నేను క్లిక్ చేసుకొని చూపిస్తా. ఇక్కడ చూసుకోండి, క్లిక్ చేసుకుంటా. ఇప్పుడైతే నేను చూసుకోండి బ్రో, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఇక్కడ మన దగ్గర ఎన్ని అయితే మనీ ఉంటాయో ఆ మనీ అనేవి కనిపిస్తాయి బ్రదర్స్, ఓకేనా? ఒకవేళ మీ దగ్గర ఇక్కడ మనీ లేకపోతే సింపుల్ ఇక్కడ యాడ్ మనీ అనే ఆప్షన్ అయితే ఉందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దెన్ గైస్, ఇక్కడ నుంచి మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంతైతే ఈ విధంగా టైప్ చేసేయండి, సింపుల్. దాని తర్వాత యాడ్ మనీ పైన క్లిక్ చేసుకొని మీరు సింపుల్ గా అయితే యాడ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా? ఈ విధంగా మనం మనీ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వద్దాం. అండ్ మీరు ఒకవేళ విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రా ఎట్లా చేయాలంటే, ఇక్కడ చూసుకోండి, ఫండ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా మనకు, మన ఈ ఫండ్స్ పైన క్లిక్ చేయాలి. ఫండ్స్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి, ఇక్కడ మనకు విత్డ్రా ఆప్షన్ అనేది వచ్చేస్తుంది బ్రదర్స్, ఓకేనా? ఇక్కడ నుంచి మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. సో సింపుల్ గా విత్డ్రా చేయడానికి సింపుల్ గా విత్డ్రా పైన క్లిక్ చేసుకొని మీరు ఎంతైతే విత్డ్రా చేయాలనుకుంటున్నారో సింపుల్ గా అంటారు విత్డ్రా చేసేసి విత్డ్రా పైన క్లిక్ చేసుకుంటే మీ మనీ విత్డ్రా అయిపోతాయి. అండ్ గైస్, గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడైతే విత్డ్రా చేస్తారో మీ బ్యాంక్ అకౌంట్ కి గైస్ ఒక నెక్స్ట్ డే అయితే సెటిల్ అయితే, అంటే 1 డే టైం పడుతుంది మీ బ్యాంక్ అకౌంట్ కి రిసీవ్ అవ్వడానికి, ఓకేనా? ఒకవేళ మార్కెట్ క్లోజ్ ఉంటే ఒక 2 days కూడా టైం పట్టొచ్చు. అక్కడ మీకు ఆల్రెడీ టైం ఇస్తాడు, ఓకేనా? మీరు విత్డ్రా చేసుకున్న తర్వాత అక్కడ మీ విత్డ్రా ట్రాన్సాక్షన్ లో చూసుకుంటే అక్కడ మీకు టైం అండ్ డేట్ కూడా ఇస్తాడు అన్నట్టు. ఎప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ కి రిసీవ్ అవుతాయో మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. సింపుల్ ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేద్దాం మనము, ఓకేనా? మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా. సో దాని తర్వాత ఇక్కడ ఆర్డర్స్ వస్తాయి. సో మీరు ఎన్ని ఆర్డర్స్ పెట్టారు, ఎన్ని టైమ్స్ ట్రేడ్ చేశారు ఏంది అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనము అకౌంట్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ అవి చేంజ్ చేయాలి ఏమని అనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా ఇక్కడ రిఫర్ అండ్ అర్న్ కూడా ఉంటది బ్రో. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేసి కూడా అర్నింగ్ చేయొచ్చు, ఓకేనా? ఇక్కడ రిఫర్ అండ్ అర్న్ కూడా ఆప్షన్ అనేది ఉంటది మీకు, ఓకేనా? ఈ విధంగా మీరు రిఫర్ అండ్ అర్న్ చేసి కూడా చేసుకోవచ్చు, సరే? అండ్ అదే విధంగా ఇక్కడ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటది మనకు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కస్టమర్ తో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు మీరు. ఇక్కడ రిపోర్ట్స్ అని ఆప్షన్ అనేది ఉంటది. సో మీరు ఇక్కడ రిపోర్ట్స్ అనేవి చూసుకోవచ్చు, ఓకేనా? ఓకే, సింపుల్. ఇక్కడ ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తాను నేను. సో ఇక్కడ ప్రొఫైల్ గురించి అయితే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ పైన మనకు నిఫ్టీ 50 సెన్సెక్స్ అని 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో దీంతో ఏంటంటే బ్రో, మనము ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు అన్నట్టు గైస్, ఓకేనా? సో ఇక్కడ నిఫ్టీ 50 సెన్సెక్స్ ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఉంటది. అండ్ ఇక్కడ ఆల్ ఇండెక్సెస్ పైన క్లిక్ చేసుకుంటే ఇంకా మీకు చాలా ఇండెక్సెస్ వచ్చేసాయి. వాటి నుంచి దేంట్లైనా సరే మీరు ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు, ఓకేనా? నేను ఆల్రెడీ ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలి గ్రో యాప్ పైన అనేది ఆల్రెడీ మనం వీడియో చేసినాం. ఆ వీడియో మీకు చూడండి, మన ఛానల్ పైన ఉంటది. గ్రో యాప్ లో మనము ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది కంప్లీట్ గా డీటెయిల్ గా దాంట్లో వీడియో అనేది ఉంటది బ్రదర్స్, ఓకేనా? మీరు సింపుల్ ఇక్కడ నుంచి ఆప్షన్ ట్రేడింగ్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ కింద చూసుకోండి, ఎక్స్ప్లోర్ అండ్ హోల్డ్ అండ్ పొజిషన్స్ అండ్ ఆర్డర్స్ అని ఈ 4 ఆప్షన్స్ అనేవి మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయా. ఈ 4 ఆప్షన్స్ తో ఏంటంటే బ్రో, ఇప్పుడు ఎక్స్ప్లోర్ అంటే మనకి ఇక్కడ హోమ్ పేజ్ వచ్చేస్తుంది. హోల్డింగ్స్ అంటే ఏంటంటే మీరు
దేంట్లైనా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, సో మీరు హోల్డ్ చేశారనుకోండి, సింపుల్ ఇక్కడ మీకు హోల్డింగ్స్ లో అయితే వచ్చేస్తుంది. ఓకేనా, మీకు ఎంత ప్రాఫిట్ అవుతుంది ఎంత లాస్ అవుతుంది అనేది హోల్డింగ్స్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రో యాప్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయలే కాబట్టి ఇక్కడ నాకు చూపిస్తలేదు. అదే పొజిషన్స్ లో ఏంటంటే ఈ రోజు మీరు ట్రేడ్ చేశారనుకోండి, మీరు ఇక్కడ పొజిషన్స్ లో చూసుకోవచ్చు మీకు ఎంత ప్రాఫిట్ అవుతుంది ఎంత లాస్ అవుతుంది అనేది. సరేనా, అండ్ అదే విధంగా ఇక్కడ ఆర్డర్స్ పైన క్లిక్ చేసుకుంటే మీ ఆర్డర్స్ అనేవి చూడడానికి కనిపిస్తాయి, మీ ఎన్ని ఆర్డర్స్ పెట్టారు ఏంది అనేది. సరేనా, అదే విధంగా ఇక్కడ వాచ్ లిస్ట్ పైన క్లిక్ చేసుకుంటే సో మీరు మీ ఫేవరెట్ ఏమైనా స్టాక్స్ ఉంటాయి కదా బ్రో, అవి మీరు ఇక్కడ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవడానికి సింపుల్ ఇక్కడ యాడ్ స్టాక్స్ పైన క్లిక్ చేసుకొని సింపుల్ గా మీకు ఫేవరెట్ స్టాక్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. అదే విధంగా ఇక్కడ ఆల్ వాచ్ లిస్ట్ పైన క్లిక్ చేసుకుంటే మీరు ఎన్నైతే వాచ్ లిస్ట్ లో క్రియేట్ చేశారో అవన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే కొత్త వాచ్ లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ వాచ్ లిస్ట్ పైన క్లిక్ చేసుకొని మీరు క్రియేట్ చేయొచ్చు గైస్. ఓకేనా, సింపుల్ ఉంటది. సింపుల్ గా మళ్ళీ ఎక్స్ప్లోర్ పైనకి వచ్చేద్దాం. దీని తర్వాత ఇక్కడ చూసుకోండి మోస్ట్ బాట్ అండ్ గ్రో అని కనిపిస్తుందా, దీని కింద చూసుకోండి మనకు ఈ విధంగా 4 స్టాక్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇవేంటంటే ఈ రోజు గ్రో యాప్ లో చాలా మంది ఎక్కువ మంది ఏ స్టాక్ ని అయితే బై చేస్తున్నారో ఆ స్టాక్ ని చూపిస్తుంది అన్నట్టు. గ్రో ఒక డేటా అనేది చూపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ సీమోర్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇంకా స్టాక్స్ ఉంటాయి. సో ఈ రోజు ఈ స్టాక్స్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని మనకు ఆ స్టాక్ డేటా అనేది చూపిస్తుంది. సో మీరు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చెయ్యాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఈ విధంగా మనకు సింపుల్ గా ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. సింపుల్ ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోండి ప్రొడక్ట్స్ అండ్ టూల్స్ అని ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు MTF అని ఉంటది. మీరు MTF లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే MTF పైన క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈవెంట్స్ వస్తాయి గైస్, ఏమైనా ఈవెంట్స్ ఉంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్క్రీనర్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు ఏమైనా స్క్రీనర్స్ యూజ్ చేయాలి లైక్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి మంచి స్టాక్స్ ని ఫైండ్ చేసుకోవడానికి కొంతమంది స్క్రీనర్స్ ని అయితే యూజ్ చేస్తారు అన్నట్టు. మీరు స్క్రీనర్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ IPO కూడా ఉంటది. మీరు IPO లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బాండ్స్ లో చేసుకోవాలన్నా సరే ఇక్కడ బాండ్స్ లో అయితే చేసుకోవచ్చు బ్రదర్స్. ఓకేనా, ఇప్పుడు నేను ఇవన్నీ ఇప్పుడు టోటల్ గా ఒక్కొక్కటి మీకు డీటెయిల్ గా చూపిస్తే వీడియో లెందీగా అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే సపరేట్ గా ప్రతి ఒక్క టాపిక్ అనేది కవర్ చేద్దాం గైస్. మీరు నాకు కమెంట్ చేయండి మీకు సపరేట్ ఒక్కొక్క టాపిక్ కావాలి అని నాకు కమెంట్ చేస్తే నేను వాటిపైన కవర్ చేస్తా. ప్రతి ఒక్క టాపిక్ చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరేనా గైస్. ఓకే, ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోండి టాప్ మూవర్స్ టుడే అని ఉంటది. ఈ రోజు టాప్ మూవ్మెంట్ ఉంటది కదా గైస్ స్టాక్ లో. సో ఏ స్టాక్స్ లో ఎక్కువ మూవ్మెంట్ ఉందో మనకు ఈ డేటా కూడా చూపిస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గెయినర్స్ అని ఉందా, ఈ రోజు ఏ స్టాక్స్ ఎక్కువ గెయిన్ అయినాయి అనేది ఆ డేటా చూపిస్తుంది. అదే విధంగా ఏ స్టాక్స్ ఎక్కువ ఏ స్టాక్ ఎక్కువ పడిపోయినాయో ఆ డేటా కూడా చూపిస్తుంది. లైక్ ఇప్పుడు నేను లూజర్స్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి లూజర్స్ డేటా వచ్చేస్తుంది. అదే విధంగా ఇక్కడ మనకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ అని ఉంటది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చూసుకోండి లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే ఏవైతే పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా బ్రో, లార్జ్ క్యాప్ కంపెనీస్ అని అంటాం. మళ్ళీ ఒకసారి దీనిపైన క్లిక్ చేసుకుంటే మీకు మిడ్ క్యాప్ వచ్చేస్తుంది. మిడ్ క్యాప్ అంటే ఏంటంటే మిడిల్ అన్నట్టు, అంటే పెద్ద కాదు అంత చిన్న కాదు మిడిల్ లో ఉంటాయి. ఇంకొకసారి క్లిక్ చేసుకుంటే స్మాల్ క్యాప్ వచ్చేస్తుంది, అంటే అన్నిటికంటే చిన్న కంపెనీస్ అనేవి. ఓకేనా, చిన్న కంపెనీస్ అనేవి. ఓకేనా, ఈ విధంగా మనము స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మోస్ట్ ట్రెండ్ ఇన్ MTF ఈ రోజు ఏ MTFs మనకి ఎక్కువ ట్రెండ్లు ఉన్నాయి అనేవి ఆ డేటా కూడా చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇంకో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇది చూసుకోండి టాప్ ఇంట్రాడే అని ఉంటది. కొంతమంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు కదా బ్రో. సో ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ఏంది మనకు ఏ స్టాక్ లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తామో ఆ స్టాక్ లో మనకు మూవ్మెంట్ అనేది చాలా మంచిగా ఉండాలి, ఫాస్ట్ గా ఉండాలి. అర్థమవుతుంది కదా. మూవ్మెంట్ ఎక్కువ ఉంటేనే మనము ట్రేడింగ్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. మూవ్మెంట్ లేకపోతే ట్రేడింగ్ చేయలేం కదా బ్రో, తీసుకున్నా సరే టైం వేస్ట్ అన్నట్టు. అర్థమవుతుంది కదా. అందుకోసం ఏంటంటే ఇక్కడ మనకు ఈ గ్రో యాప్ అనేది ఒక డేటా ఇచ్చేస్తుంది. ఈ రోజు ఈ స్టాక్స్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చాలా మంది చేస్తున్నారు, చాలా మూవ్మెంట్ అనేది ఉంది, సో మీరు కూడా చేసుకోవచ్చని ఈ విధంగా మనకు డేటా చూపిస్తుంది. అర్థమవుతుంది కదా. సో ఇందులో నుంచి మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ETFs బై గ్రో ఉంటది. సో గ్రో యొక్క ETFs వచ్చేస్తే మనకు ఈ విధంగా మనకు పాప్ ETFs SIP చేయాలనుకుంటే ఈ విధంగా మనకు ఉంటది. అండ్ ఇక్కడ స్టాక్స్ ఇన్ న్యూస్ లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ కూడా వచ్చేస్తాయి అన్నట్టు గైస్. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఈ ఎక్స్ప్లోర్ పేజ్ అనేది ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఇక్కడ కింద చూసుకోండి మళ్ళీ ఇక్కడ మనకు F&O అనే ఆప్షన్ అయితే ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సేమ్ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు Nifty 50 ఇవి చెప్పినా సేమ్ ఇవే వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకోండి క్లిక్ చేసుకుంటే చూసుకోండి ఇవి వచ్చేసాయి. Nifty 50 బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఈ విధంగా మనకు ఏవైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ F&O ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి. అదే విధంగా ఇక్కడ పక్కన మీకు మ్యూచువల్ ఫండ్స్ అని ఆప్షన్ ఉంటది. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే సో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటది మీకు ఇక్కడ పైన. అండ్ ఇక్కడ SIPs ఉంటే SIP చేయాలనుకుంటే SIPs కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు. ఓకేనా, సింపుల్ ఉంటది. అండ్ ఇక్కడ పాపులర్ ఫండ్స్ అని ఉందా, సో ఇక్కడ నుంచి పాపులర్ గా ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో అవి ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తాయి గైస్. ఇక్కడ కనిపిస్తుందా మోతిలాల్ ఓస్వాల్ అని, అండ్ ఇక్కడ పరగ్ ఈ విధంగా చాలా ఉంటాయి. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నేను మ్యూచువల్ ఫండ్స్ పైన సెపరేట్ గా ఒక టాపిక్ చేస్తా బ్రో, వరి అవ్వకండి మీరు. జస్ట్ ఏంటంటే మనం గ్రో యాప్ ఎట్లా యూజ్ చేయాలనేది మనము మీద నుంచి చూసుకుంటున్నాం అన్నట్టు, ఓకేనా. అండ్ అదే విధంగా ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఉంటది అన్నట్టు, అంటే మీకు హై రిటర్న్స్ కావాలంటే దీంట్లోకి వెళ్ళొచ్చు. ఎస్ఐపి 100 రూపీస్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. గోల్డ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటది బ్రదర్స్, ఓకేనా. ఓకే, ఎనీవేస్ సో ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అనేవి, ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అని చాలా ఆప్షన్స్ అనేవి వచ్చేసాయి. మనకి ఎన్నైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేసి ఇక్కడ వ్యూ ఆల్ పైన క్లిక్ చేసుకుంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకు చూడనికైతే కనిపిస్తాయి బ్రదర్స్, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్టాక్స్ లకి అయితే వచ్చేద్దాం. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీకు ఇక్కడ ఇండైసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత మీకు ఒక పర్టికులర్లీ ఏదైనా ఒక స్టాక్ ని ఓపెన్ చేసుకొని చూపిస్తాం మీకు ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం, ఓకేనా. చూస్తుండండి. సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకున్నాం ఇక్కడ. సో క్లిక్ చేసుకుంటే గైస్ మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ విధంగా చార్ట్ చూడడానికి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకోండి నిఫ్టీ 50 ఈ రోజు అయితే మంచిగా భూములు అయితే ఉంది, అంటే పెరుగుతుంది ప్రైస్ అనేది, అందుకోసం మనకు అప్ ట్రెండ్ చూడడానికి అయితే కనిపిస్తుంది. అదే విధంగా మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు, ఇది 1 డే డేటా, ఓకేనా. అదే విధంగా 1 వీక్ 1 మంత్ అది కూడా చూసుకోవచ్చు. చూసుకోండి 1 వీక్ పైన క్లిక్ చేసుకుంటే 1 వీక్ లో ఎట్లా పర్ఫార్మ్ చేసింది అది కూడా చూడడానికి కనిపిస్తుంది. 1 మంత్ లో ఎట్లా పర్ఫార్మ్ చేసింది అది కూడా చూడడానికి కనిపిస్తుంది. 1 ఇయర్ లో ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది చూడడానికి కనిపిస్తుంది. 5 ఇయర్స్ లో కూడా చూసుకోవచ్చు. చూసుకోండి ఎట్ ది ఎండ్ చూసుకోండి పెరుగుతూనే ఉంది అన్నాడు ప్రైస్. అందుకోసమే ఎక్కువ మంది చెప్తారు లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్ ది ఎండ్ మీకు ప్రాఫిట్స్ రావాల్సింది అని, అందుకోసమే అంటారు అన్నట్టు, అర్థమవుతుంది కదా. ఓకే, సో సింపుల్ గా 1 డే పైన క్లిక్ చేసుకుంటా. మళ్ళీ స్క్రోల్ డౌన్, ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది బ్రో. 2 డే లో ఎంత పెట్టింది, హై ఎంత పోయింది అనేది ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. అదే విధంగా ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ నిఫ్టీ 50 అంటే ఏంది బ్రో, టాప్ 50 కంపెనీస్ అన్నట్టు. మనకి ఇండియాలో ఏవైతే టాప్ 50 కంపెనీస్ ఉంటాయో ఆ టాప్ 50 కంపెనీస్ ని తెచ్చి ఇండెక్స్ లో అయితే పెడతారు అన్నట్టు. దీన్ని నిఫ్టీ 50 ఇండెక్స్ అని అంటాం మనము. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే సీ మోర్ కంపెనీస్ పైన క్లిక్ చేసుకుంటే, సీ ఆల్ కంపెనీస్ పైన క్లిక్ చేసుకుంటే, సో ఇక్కడ మనకు నిఫ్టీ 50 లో ఎన్నైతే కంపెనీస్ ఉన్నాయో అన్ని 50 కంపెనీస్ మనకు చూడనికైతే కనిపిస్తుంది బ్రదర్స్, అర్థమవుతుంది కదా ఈ విధంగా. సో మళ్ళీ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు వేరే ఇండెక్సెస్ కూడా ఉంటాయి, లైక్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, అవి కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సెస్ పైన క్లిక్ చేసుకుంటా. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ డేటా వచ్చేస్తుంది. అదే విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే సేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటంటే మన ఇండియాలో ఏవైతే టాప్ బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్ లిస్ట్ వచ్చేస్తుంది. సి ఆల్ కంపెనీస్ పైన క్లిక్ చేసుకుంటే సో మనకు అన్ని బ్యాంక్స్ కనిపిస్తాయి, ఓకేనా. మనకు బ్యాంక్ నిఫ్టీలో ఎన్నైతే బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్ అన్ని కనిపిస్తాయి, అర్థమవుతుంది కదా బ్రో. ఈ విధంగా మనము ప్రతి ఒక్కటి మేనేజ్ అనేది చేసుకోవచ్చు బ్రదర్స్, ఈ విధంగా మనము చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు చార్ట్స్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది, ఇక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కింద కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చార్ట్స్ ఆప్షన్ వచ్చిందా కింద, దీనిపైన కూడా క్లిక్ చేసుకుంటే మనకి చార్ట్స్ ఓపెన్ అయిపోతాయి. చూసుకోవచ్చు ఇక్కడ చార్ట్స్ ఓపెన్ అయిపోయినాయి, అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనం చార్ట్ ట్రేడింగ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఆప్షన్ ట్రేడింగ్ పైన డెడికేటెడ్ గా ఫుల్ వీడియో మన ఛానల్ పైన ఆల్రెడీ చాలా సార్లు చేసిన, చూడండి మన ఛానల్ చెక్ చేయండి గైస్, ఓకేనా. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు మీరు ఏదైనా స్టాక్ లో ఇంట్రాడే ట్రేడింగ్ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎట్లా చేయాలంటే, సో సింపుల్ ఇక్కడ నేను చెప్పిన విధంగా ఈ విధంగా ఒక్క నిమిషం, ఇక్కడ నేను చెప్పిన విధంగా ఈ విధంగా సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు. లేదంటే మీరు సింపుల్ ఇక్కడ కిందికి రండి, కిందికి వస్తే ఇంట్రాడే యొక్క మనకు డేటా కనిపిస్తుంది అని చెప్పిన చూపిస్తా. ఇక చూసుకోండి టాప్ ఇంట్రాడే డేటా అనేది ఉందా ఇక్కడ. సో ఇందులో నుంచి మీరు ఏదైనా స్టాక్ ని పిక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఈ స్టాక్ ని పిక్ చేసుకుంటా. పిక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ ని అయితే ఓపెన్ చేసుకుంటా. ఇక్కడ చూసుకోండి ఇప్పుడైతే మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తా, సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా. అదే మనకు బై సైడ్ పోతే బై పైన క్లిక్ చేసుకుంటాం, అర్థమవుతుంది కదా. ఇప్పుడు సేల్ పైన క్లిక్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనము ఎన్ని షేర్స్ తీసుకోవాలనుకుంటే అన్ని షేర్స్ తీసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ కోసం ఒక 50 షేర్స్ తీసుకోవాలనుకుంటే 50 క్లిక్ చేసుకుంటా, ఓకేనా. ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటా. మీరు లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డెలివరీ పైన క్లిక్ చేయాలి, అర్థమవుతుంది కదా. ఈ విధంగా ఉంటది. బట్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే ఏంటంటే మనకు కొంచెం మార్జిన్ కూడా దొరుకుతుంది. 5x మార్జిన్, ఇగో ఇక్కడ కనిపిస్తుందా 5x మార్జిన్ దొరుకుతుంది. అంటే మార్జిన్ అంటే ఏంటంటే బ్రో ఇప్పుడు చూసుకోండి, నేను 50 షేర్స్ తీసుకోవడానికి ఇక్కడ మనకి ఎంత ఫండ్స్ కావాలంటుంది, ఇక్కడ 2600 కావాలంటుంది. నేను ఇంట్రాడే లో తీసుకుంటే, అదే నేను డెలివరీ పైన క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తా. దీనిపైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ మన దగ్గర షేర్స్ లేవని అంటుండే, అంటే మనము షార్ట్ సేల్ చేయాలి డెలివరీలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర షేర్స్ ఉండాలన్నట్టు. అందుకోసం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే ఏంటంటే మనం సింపుల్ గా అయితే చేసుకోవచ్చు, మనకు 5x మార్జిన్ కూడా దొరుకుతుంది అన్నట్టు గైస్, అర్థమవుతుంది కదా ఈ విధంగా, ఓకేనా. ఈ విధంగా సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసుకుంటే ఇప్పుడు నేను సింపుల్ ఒక ఎంట్రీ తీసుకుంటా. ఒక ఎంట్రీ తీసుకొని చూపిస్తా, ఒక 100 షేర్స్ తీసుకున్నాం, ఓకేనా. 100 షేర్స్ తీసుకొని ముంగట ఒక చిన్న ఎంట్రీ తీసుకొని చూపిస్తా. 5000 తగులుతున్నాయి కాబట్టి ఏం చేద్దాం, ఒక 150 షేర్స్ తీసుకున్నాం, సరేనా. 150 షేర్స్ సేల్ పైన క్లిక్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ గైస్ టైం అయిపోయింది, ఇప్పుడు పైన టైం చూసుకోవచ్చు 3:18 అవుతుంది కాబట్టి సో ఇప్పుడు మనం చేయలేమన్నట్టు గైస్, ఓకేనా. 3:18 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక 12 minutes లో మార్కెట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు తీసుకున్న వేస్ట్ గా లాసే అయిపోతుంది అన్నట్టు, అర్థమవుతుంది కదా. ఇప్పుడు తీసుకోలేము కూడా, ఓకే. సింపుల్ గా అందుకోసం ఇప్పుడు తీసుకోలేకపోతున్నా. మీరు సింపుల్ గా ట్రేడింగ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే మార్నింగ్ టైమ్ లో చేసుకోండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన
తర్వాత మీరు చేసుకోవచ్చు. ఒక 10-11 వరకు చేసుకోండి, మంచి మూవ్మెంట్ ఉంటది మీకు. ఓకేనా, సింపుల్ గా బ్యాక్ వచ్చేద్దాం. ఈ విధంగా మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు గైస్. ఓకేనా, సో ఐ హోప్ గైస్ మీకు ప్రతి ఒక్కటి అర్థమైంది అని అనుకుంటున్నా. ప్రతి ఒక్క ఆప్షన్ అయితే కవర్ చేసినాం బ్రో మనము గ్రో యాప్ లో. ఎట్లా విత్డ్రా చేయాలి అన్ని కవర్ చేసిన. ఓకేనా, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అండ్ నేను పర్టికులర్లీ ప్రతి ఒక్క టాపిక్ ని కవర్ చేస్తూ ఒక్కొక్క వీడియో కూడా రిలీజ్ చేస్తుంటా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.